ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సీజన్ ముగిసింది. సీజన్ ఆసాంతో వెంటాడిన వర్షాభావంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. తొలకరిలో కురిసిన వర్షాలు ఆ తర్వాత కరుణించకపోవడంతో తీవ్ర నీటి కొరత తలెత్తినందువల్ల అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పదే పదే విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితులతో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. జలాశయాల నుంచి నీటి విడుదల ఆలస్యం కావడంతో ఇప్పటికీ నాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఖరీఫ్ సీజన్ రైతులకు కలిసి రాలేదు. ఇప్పటికీ కొనసాగుతున్న 29% లోటు వర్షపాతంతో పంటల దిగుబడులు తగ్గిపోయే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. నిరాశ నిస్పృహల మధ్య ఖరీఫ్ కాలం ముగిసింది. గతేడాది అధిక వర్షాలతో కలిసిరాని సీజన్ ఈసారి వర్షాభావంతో రైతులను దెబ్బతీసింది. సీజన్ ఆరంభం నుంచి ఆశాజనకంగా లేని వర్షపాతం పంటలకు ప్రతికూలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 29% లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఖరీఫ్లో 517.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 367.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పరిస్థితి సాధారణానికి వచ్చినప్పటికీ ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో సమస్య అలాగే ఉంది. వర్షాభావ ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గింది. 13 జిల్లాల్లో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 41.72 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 35.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణమే సాగులోకి వచ్చింది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాలకు నీరు రావడంతో ఆలస్యంగానైనా వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అయితే తగ్గిన వర్షాలతో పంట దిగుబడులు ప్రభావితమయ్యే పరిస్థితులు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 29% వర్షపాతము డెఫిసిట్లో ఉన్నాం. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నార్మల్గా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 39, 40 వరకు మనకి వర్షపాతం డెఫిసిట్ ఉన్నది. దాని ఈల్డ్ కూడా కొంచెం బాగా 2-3 లక్షల హెక్టర్స్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అనంతపురం, కడప జిల్లాలు కరువు బారిన పడ్డాయి. ఈ ప్రాంతంలో వేసిన పంటలు వర్షాలు లేక దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేరుశెనగ పంట చేతికొచ్చే సూచనలు లేకుండా పోయింది. మిగతా జిల్లాలో వరి పంటను పక్కన పెడితే కొంతమేర ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో కొంత భాగం, అలానే కడపలో కొంత భాగం. కడపలో సెప్టెంబర్ నెలలో వచ్చిన వర్షంతో కొంత ఆల్టర్నేటివ్ క్రాప్స్, కాంటింజెన్సీ క్రాప్స్, మన బ్లాక్ గ్రామ్ పల్సెస్ కానీ, అలానే కొన్ని చోట్ల జోర్ వేశారు. కొన్ని చోట్ల కొంతవరకు రికవర్ అయింది. బట్ స్ట్రెస్ మాత్రం కడపలో కూడా రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువగానే ఉన్నది. పొలం బడి కార్యక్రమంలో రైతులు పంటల సస్యరక్షణకు సంబంధించిన విషయాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందుతున్నారని వ్యవసాయ శాఖ కమిషనర్ చెబుతున్నారు. వ్యవసాయ పథకాలను అన్నదాతలకు చేరువ చేసేందుకు ప్రతి మండలంలోని ఎంపిక చేసిన గ్రామాల్లో సంబంధిత శాఖలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాళ్ళకి సరైన అవగాహన కల్పిస్తే ఆ దారి వెతుక్కొని రైతు స్వయంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం ఏం చేశామంటే 6 గ్రామాలు 7 గ్రామాలు ప్రతి మండలంలో కూడా ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో నిధులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఆత్మ ద్వారా కానీ అవన్నీ దానిలో రిలీజ్ చేసి ప్రతి గ్రామంలో ఈ సీజన్లో రబీలో ఇవి తీసుకుంటామని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా అన్ని జిల్లా కలెక్టర్స్ ద్వారా ఓ బుక్లెట్ ద్వారా ఇచ్చాం. ప్రెస్ కూడా ఇవ్వమని చెప్పాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేస్తున్నాం అన్న విషయం ప్రజలందరికీ తెలుస్తుంది. ఫస్ట్ ఖరీఫ్లో పెద్దగా వర్షాలు కురిపించకుండానే నైరుతి రుతుపవనాలు తిరోగమన బాట పట్టాయి. 2-3 రోజుల్లో మధ్య భారత ప్రాంతం నుంచి నిష్క్రమించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో ఆగమనం చేసే ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపారు. నైరుతి రుతుపవనాలు గుజరాత్, యూపీ మొదలైన రాష్ట్రముల నుంచి తిరోగమనం మొదలయ్యి 2-3 రోజుల్లో నిష్క్రమణ జరుగుతుంది. దక్షిణ ఆంధ్రాలోను, ఉత్తరాంధ్రలోనూ మాత్రము ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వలన వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. ఖరీఫ్ ముగిసిన తరుణంలో రైతులంతా రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. వర్షాభావంతో 2-3 సార్లు పెట్టుబడులు పెట్టిన ఉదంతాలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నారు. అటు సీజన్ ముగింపు దశలో ఊపందుకున్న పనులతో తలెత్తిన యూరియా కొరత అధిగమించేందుకు చర్యలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ తెలియజేస్తోంది. అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించే వారి అనుమతులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని చెబుతోంది.